అసలే ఈ నడుమ చాలా మందికి మనోభావాలు గడ్డిపోసంత పలసగా ఉంటున్నాయి. ఎవరన్నా ఎటకారం పోస్టు పెట్టినా, పార్టీలకు సురుకు పెట్టినా, సినిమా సీన్లలో ఏదన్నా దేవుని పోస్టర్ కనిపించినా అట్టిగానే మనోభావాలకు గాయం చేసుకొని గాయ చేసుకుంటా రోడ్ల మీదకి వస్తుండ్రు. అయ్యో, మోకాలకు దెబ్బ తాకితే మందు రాయొచ్చు కానీ మనోభావాలకు ఎట్లా రాస్తాం? ఉప్పు కాపడం పెట్టినట్టు కేసు పెట్టి మీ మనోభావాల గాయానికి ఉపశమనం ఇస్తామని ఎంబడే పోలీసోళ్ళు కేసులు పెట్టి లోపడేస్తుండ్రు. గీసొంటాటి మీద సుప్రీంకోర్టు సర్కార్లకు ఎట్లా గట్టిగా సొట్లు పెట్టిందో చూడుర్రి. మన దేశంలో చట్ట ప్రకారంగా దేన్నైనా విమర్శించే హక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లా విమర్శించే హక్కు కూడా ఉంటది. కానీ ఫ్రీడమ్ కాయిదాల మీదనే ఉంటున్నది గాని బయట అట్లా నడుస్తలేదు. చిన్నగా ఏదన్నా రాజకీయ పార్టీలకు సురుకు పెట్టుకుంటా పోస్ట్ పెట్టినా, లీడర్లను నిలదీసినా, మూఢనమ్మకాలను ప్రశ్నించినా ఒట్టిగానే మనోభావాలకు గాయం చేస్తుండని కేసులు పెట్టి పోలీసోళ్ళు లోపటేస్తుండ్రు. అర్రే, ఏం మనుషులున్నారు! చిన్నగా ఎవరన్నా విమర్శించినా తీసుకోలేనంత వీక్ ఉంటున్నదా అలా దమాకు? ముత్తెమంత పోస్టులకు కూడా భయపడి మునుం పెట్టి అరెస్టులు చేస్తారా? రాజ్యాంగంలో ఇట్లా చేయమని అన్న ఉన్నదా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ను సత్యానాశ చేస్తుండ్రు మీరంతా కలిసి అని సుప్రీంకోర్టు మస్తు గరమైంది. ఖచ్చితంగా ఇది రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను పాడు చేసినట్టే అవుతుంది. సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులకు అరెస్టులు చేసుడు మంచి పద్ధతి కాదు. కేసులు పెట్టి వాళ్ళ మీద పగ తీర్చుకునుడు ప్రజాస్వామ్య స్ఫూర్తికే మురికంటిచ్చినట్టని మస్తుగా సొట్లు పెట్టింది. సోషల్ మీడియా కేసుల మీద విచారణ అయినప్పుడు సుప్రీంకోర్టు జడ్జి సార్లు ఈ మాటలు అనుకొచ్చిండ్రు. పెద్ద కోర్టేమో గిట్లా చెప్తుంటే సర్కార్లేమో తుమ్మితే తప్పే దగ్గితే తప్పే తీస్తున్నాయి. సర్కార్లను దెప్పి పొడిస్తే కూడా ఎత్తుకపోయి లోపటేస్తుండ్రు. పంట నీళ్లు రాలేదన్నందుకు జనగామల రైతులను జైలేసిండ్రు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. కొసమేర్పేందంటే ప్రజాపాలనని చెప్పుకునేటోళ్ళ ఏలువడిల్నే నియంత్రణ రాజ్యంలో ఉండే రూల్స్ ఫాలో అవుతుండ్రు మన పోలీసోళ్ళని అంటుర్రు ఈ సంగతి తెలిసినోళ్ళు.